Hello everyone, welcome back to my channel Learning Land. Today we are learning daily use small sentences. మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ లేదా కొన్ని తెలుగు వర్డ్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో చూసేద్దామండి. ఫస్ట్ వన్, ఏదో ఒక రోజున లేదా ఏదో ఒక రోజు అంటే ఆపై వచ్చిన రోజుల్లో ఏదో ఒక రోజు. సో దానికి మనం ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తామండి. సో ఆన్ సమ్ డే, ఆన్ అంటే ఏదో, సమ్ డే అంటే ఏదో ఒక రోజున, ఆన్ సమ్ డే ఏదో ఒక రోజున లేదా ఏదో ఒక రోజు. నెక్స్ట్, ఈ దారిలో వెళ్ళు లేదా ఇటువైపు వెళ్ళు అనడాన్ని ఇంగ్లీష్లో గో దిస్ వే. గో అంటే వెళ్ళు, దిస్ అంటే ఈ, వే అంటే దారిలో. సో గో దిస్ వే, ఈ దారిలో వెళ్ళు లేదా ఇటువైపు వెళ్ళు. నెక్స్ట్, నేను నీకు చాలా రుణపడి ఉన్నాను. నేను నీకు చాలా రుణపడి ఉన్నాను అనడాన్ని ఇంగ్లీష్లో ఐ ఓవ్ యు ఏ లాట్. ఐ ఓవ్ యు ఏ లాట్. ఓ అంటే రుణపడడం, యు అంటే నీకు, లాట్ అంటే ఎక్కువగా. సో ఐ ఓవ్ యు ఏ లాట్, నేను నీకు చాలా రుణపడి ఉన్నాను. నెక్స్ట్, మీకు నచ్చినట్లు చేయండి. మీకు నచ్చినట్లు చేయండి ఇన్ ఇంగ్లీష్ డూ యాజ్ యూ లైక్. డూ యాజ్ యూ లైక్. డూ అంటే చేయడం, యాజ్ అంటే వలే, యు అంటే మీరు, లైక్ అంటే ఇష్టం. సో డూ యాజ్ యూ లైక్, మీకు నచ్చినట్లు చేయండి. నెక్స్ట్, తొందరపడకండి. తొందరపడకండి ఇన్ ఇంగ్లీష్ డోంట్ బీ హ్యాస్టీ. డోంట్ బీ హ్యాస్టీ. డోంట్ బీ అంటే చేయకండి, పడకండి, లైక్ దిస్. హ్యాస్టీ అంటే తొందర. సో డోంట్ బీ హ్యాస్టీ, తొందరపడకండి. నెక్స్ట్, ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు. ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఇన్ ఇంగ్లీష్ ఆన్ సమ్ డే, ఇఫ్ నాట్ టుడే. ఆన్ సమ్ డే ఏదో ఒక రోజు, ఇఫ్ నాట్ టుడే ఈరోజు కాకపోతే. సో ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు, ఆన్ సమ్ డే ఇఫ్ నాట్ టుడే. నెక్స్ట్, తెలిసి లేదా తెలియక. తెలిసి లేదా తెలియక ఇన్ ఇంగ్లీష్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. నోయింగ్లీ అంటే తెలియడం, అన్నోయింగ్లీ అంటే తెలియకపోవడం. సో నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ, తెలిసి లేదా తెలియక. నెక్స్ట్, ఈరోజు తారీఖు ఎంత. ఈరోజు తారీఖు ఎంత అనడాన్ని వాట్ ఈస్ ద డేట్ టుడే. వాట్ ఈస్ ద డేట్ టుడే. టుడే అంటే ఈరోజు, డేట్ అంటే తారీఖు. సో వాట్ ఈస్ ద డేట్ టుడే, ఈరోజు తారీఖు ఎంత. నెక్స్ట్, నిన్నటి తారీఖు ఎంత లేదా నిన్నటి డేట్ ఏమిటి అనడాన్ని ఇంగ్లీష్లో వాట్ వాజ్ ద డేట్ ఎస్టర్డే. ఇక్కడ వాజ్ అంటే పాస్ట్ టెన్స్లో అయిపోయిన దానికి యూజ్ చేస్తామండి. ఎస్టర్డే అంటే నిన్న. సో వాట్ వాజ్ ద డేట్ ఎస్టర్డే, నిన్నటి తారీఖు ఎంత లేదా నిన్నటి డేటు ఏమిటి. నెక్స్ట్, మీ వయసు ఎంత. మీ వయసు ఎంత అని అడగడాన్ని ఇంగ్లీష్లో హౌ ఓల్డ్ ఆర్ యూ. హౌ ఓల్డ్ ఆర్ యూ. హౌ అంటే ఎంత లేదా ఎలా, ఓల్డ్ అంటే వయసు. సో హౌ ఓల్డ్ ఆర్ యూ, మీ వయసు ఎంత. నెక్స్ట్, నా దగ్గరికి రావద్దు. నా దగ్గరికి రావద్దు ఇన్ ఇంగ్లీష్ డోంట్ కమ్ నియర్ మీ. డోంట్ కమ్ రావద్దు, నియర్ మీ, నియర్ అంటే దగ్గర, మీ అంటే నాకు. సో డోంట్ కమ్ నియర్ మీ, నా దగ్గరికి రావద్దు. నెక్స్ట్, మంచి అలవాట్లు నేర్చుకోండి. మంచి అలవాట్లు నేర్చుకోండి ఇన్ ఇంగ్లీష్ లెర్న్ గుడ్ హ్యాబిట్స్. లెర్న్ అంటే నేర్చుకోవడం, గుడ్ అంటే మంచిది, హ్యాబిట్స్ అంటే అలవాట్లు. సో లెర్న్ గుడ్ హ్యాబిట్స్, మంచి అలవాట్లు నేర్చుకోండి. నెక్స్ట్, మీ చెడు అలవాట్లను వదులుకోండి. మీ చెడు అలవాట్లను వదులుకోండి ఇన్ ఇంగ్లీష్ గివ్ అప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్. గివ్ అప్ అంటే వదులుకోవడం, బ్యాడ్ అంటే చెడు, హ్యాబిట్స్ అంటే అలవాట్లు. సో గివ్ అప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్, మీ చెడు అలవాట్లను వదులుకోండి. నెక్స్ట్, నా మాట వినండి. నా మాట వినండి ఇన్ ఇంగ్లీష్ లిజన్ టు మీ. లిజన్ అంటే వినడం, టు మీ అంటే నా. సో లిజన్ టు మీ, నా మాట వినండి. నెక్స్ట్, ముందుకు చూడు. ముందుకు చూడు ఇన్ ఇంగ్లీష్ లుక్ ఎ హెడ్. లుక్ ఎ హెడ్. లుక్ అంటే చూడడం, హెడ్ అంటే ముందుకు. సో లుక్ ఎ హెడ్, ముందుకు చూడు. నెక్స్ట్, నాకు ఒక గ్లాసు నీరు ఇవ్వండి. నాకు ఒక గ్లాసు నీరు ఇవ్వండి అనడాన్ని ఇంగ్లీష్లో గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. గెట్ మీ అంటే నాకు, ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ఒక గ్లాసు నీళ్లను ఇవ్వండి. గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, నాకు ఒక గ్లాసు నీరు ఇవ్వండి.
నెక్స్ట్ నీళ్ళు కావాలా, నీకు నీళ్ళు కావాలా అనడానికి ఇంగ్లీష్లో డూ యూ వాంట్ వాటర్, డూ యూ వాంట్ వాటర్, వాంట్ అంటే కావాలా. సో డూ యూ వాంట్ వాటర్, నీకు నీళ్ళు కావాలా. నెక్స్ట్ ఎక్కువ మాట్లాడకు లేదా ఎక్కువగా మాట్లాడకు అనడానికి ఇంగ్లీష్లో డోంట్ టాక్ టూ మచ్, డోంట్ టాక్ టూ మచ్, టాక్ అంటే మాట్లాడడం, టూ అంటే ఎక్కువగా. సో డోంట్ టాక్ టూ మచ్, ఎక్కువగా మాట్లాడకు. నెక్స్ట్ ఈ అవకాశాన్ని వదులుకోవద్దు, ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఇన్ ఇంగ్లీష్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీ అంటే అవకాశం, మిస్ అంటే వదులుకోకపోవడం. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ, ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. నెక్స్ట్ నేను వస్తాను, ఏంటి నీకు అంత తొందర అని అడుగుతూ ఉంటాం కదండి. సో దానిని ఇంగ్లీష్లో ఐ విల్ కమ్, వాట్ ఈస్ ద హరీ, ఐ విల్ కమ్, నేను వస్తాను, వాట్ ఈస్ ద హరీ, హరీ అంటే తొందర. సో నేను వస్తాను, ఏంటి నీకు అంత తొందర అని అడగడానికి ఐ విల్ కమ్, వాట్ ఈస్ ద హరీ. నెక్స్ట్ ఎక్కడైనా చూసావా, ఎక్కడైనా చూసావా అనడానికి ఇంగ్లీష్లో హ్యావ్ యూ సీన్ ఎనీవేర్, హ్యావ్ యూ సీన్ ఎనీవేర్. ఇక్కడ సీన్ అంటే చూడడం, సా సీన్, సీన్ మనం ఫ్యూచర్గా యూజ్ చేస్తామండి. సో ఎక్కడైనా చూసావా అని అడుగుతున్నాం కదండి. సో దానివల్ల మనం ఇక్కడ సీన్ యూజ్ చేస్తాం, ఎనీవేర్ అంటే ఎక్కడైనా. సో హ్యావ్ యూ సీన్ ఎనీవేర్, ఎక్కడైనా చూసావా. నెక్స్ట్ నేను మామూలుగా అడిగాను, నేను మామూలుగా అడిగాను అనడానికి ఇంగ్లీష్లో ఐ జస్ట్ ఆస్క్డ్ క్యాజువల్లీ, ఐ జస్ట్ ఆస్క్డ్ క్యాజువల్లీ. ఆస్క్డ్ అంటే అడగడం, క్యాజువల్లీ అంటే మామూలుగా. ఐ జస్ట్ నేనేదో సరదాగా అడిగాను లేదా నేను మామూలుగా అడిగాను అనడానికి ఇంగ్లీష్లో ఐ జస్ట్ ఆస్క్డ్ క్యాజువల్లీ. నెక్స్ట్ నాతో వాదించకు, నాతో వాదించకు అనడానికి ఇంగ్లీష్లో డోంట్ ఆర్గ్యూ విత్ మీ. ఆర్గ్యూ అంటే వాదించడం, విత్ మీ అంటే నాతో. సో డోంట్ ఆర్గ్యూ విత్ మీ, నాతో వాదించకు. నెక్స్ట్ నాకు చాలా చెమటలు పడుతున్నాయి, నాకు చాలా చెమటలు పడుతున్నాయి అనడానికి ఇంగ్లీష్లో ఐఎమ్ స్వెట్టింగ్ ఏ లాట్, ఐ యామ్ స్వెట్టింగ్ ఏ లాట్. స్వెట్టింగ్ అంటే చెమటలు, ఏ లాట్ అంటే ఎక్కువగా లేదా చాలా. సో ఐ యామ్ స్వెట్టింగ్ ఏ లాట్, నాకు చాలా చెమటలు పడుతున్నాయి. నెక్స్ట్ ఆమెను నిందించవద్దు, ఆమెను నిందించవద్దు అనడానికి ఇంగ్లీష్లో డోంట్ బ్లేమ్ హెర్, డోంట్ బ్లేమ్ హెర్. బ్లేమ్ అంటే నిందించడం, హెర్ అంటే ఆమెను. సో డోంట్ బ్లేమ్ హెర్, ఆమెను నిందించవద్దు. నెక్స్ట్ మనం ప్రయత్నిస్తూనే ఉండాలి, మనం ప్రయత్నిస్తూనే ఉండాలి అనడానికి ఇంగ్లీష్లో వీ షుడ్ కీప్ ట్రయింగ్, వీ షుడ్ కీప్ ట్రయింగ్. షుడ్ అంటే తప్పకుండా, కీప్ అంటే ఉంచడం, ట్రయింగ్ అంటే ప్రయత్నించడం. సో వీ షుడ్ కీప్ ట్రయింగ్, మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. నెక్స్ట్ నీకంటే నాకే బాగా తెలుసు, నీకంటే నాకే బాగా తెలుసు అని అంటూ ఉంటాం కదండి. దానిని ఇంగ్లీష్లో ఐ నో బెటర్ దాన్ యూ. ఐ నో అంటే నాకు తెలుసు, బెటర్ దాన్ యూ నీకంటే కూడా. సో ఐ నో బెటర్ దాన్ యూ, నీకంటే నాకే చాలా బాగా తెలుసు. నెక్స్ట్ నన్ను అపార్థం చేసుకోవద్దు లేదా నన్ను అపార్థం చేసుకోకు అనడానికి ఇంగ్లీష్లో డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. మిస్అండర్స్టాండ్ అంటే అపార్థం, మీ అంటే నన్ను. సో డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, నన్ను అపార్థం చేసుకోకు. నెక్స్ట్ అంత కోపం తెచ్చుకోకు, అంత కోపం తెచ్చుకోకు లేదా ఎందుకంత కోప్పడుతున్నావు అనడాన్ని డోంట్ బీ సో యాంగ్రీ, డోంట్ బీ సో యాంగ్రీ. బీ అంటే తెచ్చుకోవడం, ఉంచడం, లైక్ దిస్. సో అంటే ఎక్కువగా, యాంగ్రీ అంటే కోపం. సో డోంట్ బీ సో యాంగ్రీ, అంత కోపం తెచ్చుకోవద్దు. సో చూసాం కదండి మనం డైలీ యూజ్ చేసే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో. మీకు మరికొన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్.